మరంత అప్డేట్ కూడా అందించేందుకు మా ఏపీ బ్యూరో చీఫ్ రామారావు మనతో పాటు లైవ్ లో ఉన్నారు. అలానే ఢిల్లీ బ్యూరో చీఫ్ కృష్ణ కూడా మనతో పాటు లైవ్ లో జాయిన్ అవుతారు. రామారావు, చెప్పండి, ఏంటి జగన్ నిన్న అటు గుంటూరు కావచ్చు, కృష్ణాలో జరిగినటువంటి సభల్లో మాట్లాడినటువంటి మాటల్లో చూస్తే స్పష్టమైనటువంటి మార్పు కనిపిస్తోంది. ఎందుకు ఈ రకంగా మాట్లాడుతున్నారనుకోవాలి? శ్రీహరి, అసలు ఆట ప్రారంభం కాకముందే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత మిడిల్ డ్రాప్ అయ్యారు అంటూ కూడా విశ్లేషణలు వినిపిస్తున్నాయి. ప్రధానంగా అధికారులు, వీరభక్త అధికారులు ఎవరైతే ఉన్నారో జగన్ వీరభక్త అధికారులు, వాళ్ళందరినీ బదిలీ చేసిన తర్వాత జగన్లో ఆందోళన ప్రారంభమైంది అని చెప్పి మరోవైపు ప్రతిపక్షాలు భావిస్తూ ఉన్నాయి. ప్రధానంగా రాష్ట్ర డీజీపీ కేవీ రాజేంద్రనాథ్ రెడ్డి, అదేవిధంగా అనంతపురం రేంజ్ డీఐజీ అమ్మిరెడ్డిని నిన్న బదిలీ చేయటం, మొన్న డీజీపీ రాజేంద్రనాథ్ రెడ్డిని బదిలీ చేయటం, ఆయనకి ఎంత మాత్రం ఇష్టం లేని వ్యక్తులు ఆ పదవుల్లోకి రావటం కూడా, ఆ పీఠాల్లో కూర్చోవటం కూడా ఈయనకి ఎంత మాత్రం నచ్చటం లేదు. దీంతో పాటు గతంలో 5 జిల్లాల ఎస్పీలని, ఒక రేంజ్ డీఐజీతో పాటు విజయవాడ సిటీ పోలీస్ కమిషనర్ని, ఇంటెలిజెన్స్ చీఫ్ని కూడా బదిలీ చేయటం కూడా అప్పటికే ఆందోళన ప్రారంభమైంది. అయితే నిన్న తాజాగా పోలీస్ బాస్నే బదిలీ వేయటంతో ఒక ఆందోళన మరింత అధికమైంది. అయితే నిన్న జగన్ చేసిన మాటల్ని 2 కోణాల్లో మనం చూడాల్సి వస్తుంది. జగన్ నిన్న గుంటూరు జిల్లాలో రేపల్లెతో పాటు మాచర్ల, అదేవిధంగా కృష్ణా జిల్లాలో బందర్లో కూడా నిన్న బహిరంగ సభల్లో పాల్గొన్నారు. ఈ బహిరంగ సభల్లో ఆయన ప్రధానంగా రాష్ట్రంలో అధికారులను బదిలీ చేసుకుంటూ వెళ్తున్నారు. పోలింగు చక్కగా జరుగుతుంది అనే విశ్వాసం సన్నగిల్లిపోతుంది అని చెప్పి ఆయన చేసిన వ్యాఖ్యలు ఒకవైపు ఆయన ఆందోళనని బయట పెడుతూ ఉంటే, మరోవైపు మాత్రం పోలింగ్ రోజు, అంటే పోలింగుకు ముందే వివిధ జిల్లాల్లో తెలుగుదేశం, అదేవిధంగా జనసేన, బీజేపీ కార్యకర్తలపై దాడులు చేయటం, తిరిగి మళ్ళా వాళ్లపైనే కేసులు పెడుతున్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలకి వంతబాడుతున్న పోలీసు అధికారులని బదిలీ చేస్తుండటంతో ఆందోళన ప్రారంభమైందనేది ఒకవైపు అయితే, రెండో వైపు జగన్ ఏదైతే ఇప్పుడు మాటలు మాట్లాడారో, పోలింగ్ రోజు పోలింగ్ సక్రమంగా జరుగుతుందనే ఆశ సన్నగిల్లిపోతుంది అని చెప్పి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దాడులు చేసేందుకు, అల్లర్లు చేసి పోలింగ్ను ఆపేందుకు ముందే ప్లాన్ చేసుకొని ఈ నెపాన్ని తెలుగుదేశం ఇతర పక్షాలపై నెట్టేందుకు వీళ్ళంతా కూడా ముందుగానే ప్లాన్ చేసి ఆ మాటలన్నీ మాట్లాడుతున్నారు. ఇది సెల్ఫ్ డిఫెన్స్ అని చెప్పి సెల్ఫ్ ఎక్స్ప్లెనేషన్ ఇచ్చేందుకే ముందు ఇటువంటి మాటలు మాట్లాడుతున్నారు అని కూడా ప్రతిపక్షాలు, ముఖ్యంగా రాజకీయ పరిశీలకులు విశ్లేషణలు చేస్తున్నారు. ముందు ఈ రకమైనటువంటి మాట్లాడి పోలింగ్ రోజున ఖచ్చితంగా ఇప్పుడే మనం చూస్తున్నాం, పల్నాడులో కావచ్చు, చిత్తూరు జిల్లాలో కావచ్చు, విశాఖలో దాడులు ఒకవైపు చేస్తూనే ఈ మాటలు కూడా మాట్లాడుతున్నారు. కానీ ఇన్పుట్ సబ్సిడీ విషయంలో ఏదో మేము రైతులకు, ప్రజలకు మేలు చేయకపోతుంటే వాటిని కూడా అడ్డుకుంటున్నారు అనేటువంటి అంశాలను ప్రస్తావిస్తున్నారు. అసలు ఇన్పుట్ సబ్సిడీ వ్యవహారంలో దాగిన వాస్తవాలు ఏంటి అసలు? శ్రీహరి, అసలు ఇన్పుట్ సబ్సిడీ అనేది ప్రధానంగా ఎప్పుడో 8 నెలల క్రితం జరిగిన తుఫానుకు సంబంధించిన నష్టపరిహారం. ప్రధానంగా ఇన్పుట్ సబ్సిడీ అనేది కూడా ఇప్పుడు దీనికి తెర మీదకి తీసుకొచ్చారు. దీంతో పాటు ఫీజు రీయింబర్స్మెంట్, గతంలో ఏదైతే ఇన్స్టాల్మెంట్ ఉందో ఆ ఇన్స్టాల్మెంట్కి సంబంధించి ఈ రోజు వరకు కూడా డబ్బులు పడలేదు. మళ్ళీ తాజాగా ఫీజు రీయింబర్స్మెంట్కి సంబంధించి ప్రస్తావన తీసుకురావటం, ముఖ్యంగా స్క్రీనింగ్ కమిటీ కూడా దీనికి సంబంధించి ఆమోదం తెలిపింది. స్క్రీనింగ్ కమిటీ ఆమోదం తెలపడంతో వీటిపై వెంటనే కేంద్ర ఎన్నికల సంఘం మీరు అసలు ఇప్పుడే ఇన్పుట్ సబ్సిడీ ఇప్పుడు మిడిల్ ఆఫ్ ద సమ్మర్లో ఎందుకు ఇవ్వాలనుకుంటున్నారు, నెంబర్ 1. నెంబర్ 2, గతంలో మీరు ఫీజు రీయింబర్స్మెంట్ ఆన్గోయింగ్ స్కీమ్ అయినా కూడా గత ఇన్స్టాల్మెంట్కి సంబంధించిన డబ్బులే తల్లుల ఖాతాలో పడలేదు. మళ్ళీ ఇప్పుడు ఎన్నికలకు 3 రోజుల ముందు, పోలింగ్కు 3 రోజుల ముందు, 4 రోజుల ముందు మీరు ఇన్పుట్ సబ్సిడీ లేకపోతే ఫీజు రీయింబర్స్మెంట్ ఇన్స్టాల్మెంట్ ఎందుకు వేయాలనుకుంటున్నారు, దీనికి సంబంధించి మాకు ఎక్స్ప్లెనేషన్ ఇవ్వండి అని కొర్రీలు పంపించింది. కానీ ఈ కొర్రీలకు సమాధానం చెప్పకుండా అసలు పథకాలను ఆపేయటానికి తెలుగుదేశం పార్టీ కుట్ర పన్నింది. మీరే ఆలోచించండి, జూన్ 4వ తేదీన మేము మళ్ళీ అధికారంలోకి వస్తున్నాం, ప్రమాణ స్వీకారం చేయబోతున్నాం, ఆ తర్వాత వేస్తామంటూ ఈరోజు ఉదయం కూడా విశాఖపట్నంలోనూ, అదేవిధంగా శ్రీకాకుళంలో జరిగిన సభల్లో జగన్ మాట్లాడటంపై కూడా తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. అసలు ముందు మీరు కేంద్ర ఎన్నికల సంఘం ఏవైతే అభ్యంతరాలు తెలిపిందో, ఏవైతే కొర్రీలు చేసిందో ఆ కొర్రీలకు సమాధానం చెప్పకుండా అసలు సబ్సిడీ లేకపోతే ఫీజు రీయింబర్స్మెంట్ ఆపేశారని చెప్పి ఆరోపణలు చేయటం ఏంటి అని చెప్పి కూడా ప్రతిపక్షాలు నిలదీస్తున్నాయి. అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పకుండా వాటిని దాటవేసి ఆన్గోయింగ్ స్కీమ్స్ను ఆపేయటం ఏంటి అని చెప్పి కొత్త వాదన తెర మీదకి తీసుకురావటం. నిన్న ఈ అంశాలకు సంబంధించి సీఎంఓ కార్యాలయం నుంచి బ్లూ మీడియాకి ఇన్ఫర్మేషన్ ఇచ్చేసి చంద్రబాబే వీటన్నిటిని ఆపేయించారని చెప్పి అభూత కల్పనలు చేయిస్తున్నారని కూడా ప్రతిపక్షాలు తీవ్ర ఆగ్రహవేశాలు వ్యక్తం